హాయ్ అండి, అందరికీ నమస్తే. యాళ్ళాస్ హోమ్ రెసిపీస్ తరపు నుంచి ప్రేక్షకులందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలండి. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఉగాది పండుగ రోజున మనం తప్పకుండా చేసుకునే 4 రకాల రెసిపీస్ని ఒకే వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ముందుగా మనం షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఉగాది పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. వేప పువ్వు, మామిడికాయ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. చెరుకు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. పచ్చి కొబ్బరి తీసుకుని బాగా చిన్నగా కట్ చేసి తీసుకోవాలి. పుట్నాల పప్పు 3/4 కప్ తీసుకోండి. చింతపండు 50 గ్రాములు. అరటిపళ్ళు 6 తీసుకున్నానండి. మీరు ఇంకా కావాలనుకున్నా కూడా తీసుకోవచ్చు. అరటిపళ్ళు బాగా ముగ్గినవి మాత్రమే తీసుకోండి. బెల్లం, సాల్ట్ కొద్దిగా, కారం కొద్దిగా. కారం బదులు పచ్చిమిర్చి అయినా సరే వేసుకోవచ్చు. తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వేప పువ్వు క్లీన్ చేసుకోవాలండి. ఇలా నేను చూపించిన విధంగా వేప పువ్వు మొత్తం తీసుకోండి. ఈ విధంగా తీసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఇలాంటి పాత్ర అవైలబుల్ ఉన్నట్టయితే ఇలా నేను చూపించిన విధంగా కూడా తీసుకోవచ్చండి. ఇలా తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా పువ్వు మొత్తం కూడా తీసుకుని ఒక ప్లేట్లో వేసుకోండి. వేప పువ్వుని ఉగాది ముందు రోజు ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నట్టయితే ఉగాది రోజు మీకు పచ్చడి చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇలా పువ్వు మొత్తం కూడా నేను ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా వేప పువ్వు తీసుకుని 2 అరచేతుల మధ్యలో పెట్టుకొని ఇలా నేను చూపించిన విధంగా మీరు ప్రెస్ చేస్తూ ఈ విధంగా నలిపినట్టయితే పువ్వు కిందకి రాలిపోతుంది. పైన మన చేతుల్లో కొమ్మలు ఉండిపోతాయండి. ఇదే విధంగా పువ్వు మొత్తం కూడా నలిపి తీసుకోవాలి. ఇలా పువ్వుని నలిపి తీసుకున్న తర్వాత నేను చూపించిన విధంగా ఇలా బాగా కలపండి. ఇలా చేసినట్టయితే ఇంకేమైనా ఉంటే రాలిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా చెరగాలి. చూడండి, ఇలా చేయడం వల్ల పువ్వు అంతా కూడా చక్కగా బయటకు వచ్చేస్తుంది. తుక్కు మాత్రం ప్లేట్లో ఉండిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా బాగా చెరగండి. ఇలా చెరిగితే పువ్వు అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. చూడండి, వేప పువ్వు మనకి తయారైపోయింది. ఇలా మీరు ఉగాది ముందు రోజు వేప పువ్వుని క్లీన్ చేసుకున్నట్టయితే ఉగాది రోజు పచ్చడి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక బాక్స్ తీసుకుని ఈ వేప పువ్వుని బాక్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇది మీకు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఫ్రెష్గా ఉంటుంది. ఈ వేప పువ్వుని ఫ్రిడ్జ్లో 3-4 డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ రోజులైతే కలర్ మారిపోతుందండి. ఉగాది పచ్చడి తయారు చేయడానికి ముందుగా చింతపండు నానపెట్టుకోవాలి. ఒక 50 గ్రాముల చింతపండు తీసుకుని ఒక బౌల్లో వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఒక 10 నిమిషాల పాటు నానపెట్టండి. నానితే గుజ్జు తీయడానికి ఈజీగా ఉంటుంది. ఎక్కువ వాటర్ వేయొద్దు, కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక బౌల్తో వాటర్ తీసుకుని 1 కప్ వేప పువ్వు వేసుకుని ఇలా శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత వేరే ఒక బౌల్ మీద స్ట్రైనర్ పెట్టుకుని స్ట్రైనర్లో ఈ వేప పువ్వు వేయండి. ఇలా కడగడం వల్ల ఇందులో ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు వేప పువ్వుని ఈ విధంగా పిండి తీసుకోండి. ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. వేప పువ్వుని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం తీసుకుని ఈ విధంగా తురిమి తీసుకోండి. బెల్లం కొంచెం ఎక్కువగానే పడుతుంది. అలాగే అరటిపళ్ళను ఒలిచి ఒక ప్లేట్లోకి తీసుకుని ఈ విధంగా స్మాష్ చేసి తీసుకోండి. ఇప్పుడు చింతపండు గుజ్జు తీసుకోవాలి. దానికోసం ఒక బౌల్ తీసుకుని దానిపై ఇలాంటి ఒక బౌల్ పెట్టుకుని ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండును ఇలా బాగా కలిపి ఈ బౌల్లో వేసుకుని ఈ విధంగా చింతపండు గుజ్జు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల చింతపండు గుజ్జు ఈజీగా వచ్చేస్తుంది. ఈ చింతపండు గుజ్జు తీసేటప్పుడు మధ్య మధ్యలో ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చింతపండు గుజ్జు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న చింతపండు గుజ్జు మొత్తం ఈజీగా వచ్చేస్తుందండి. చింతపండు గుజ్జు అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. మరీ పల్చగా ఉండకూడదు, అలానే చిక్కగా కూడా ఉండకూడదు. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులో తురిమి పెట్టుకున్న బెల్లం వేసుకోండి.
బెల్లం నేను 350 గ్రామ్స్ వేసుకున్నానండి. మీరు మీ తీపికి తగ్గట్టుగా చూసి వేసుకోండి. కొంతమంది తీపి ఎక్కువగా తీసుకుంటారు, కొంతమంది తక్కువ తీసుకుంటారు కదా, దాని ప్రకారం మీరు తీపిని అడ్జస్ట్ చేసి వేసుకోండి. బెల్లం బాగా కరిగిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న వేప పువ్వు వేసుకోండి. అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు 1/4 కప్ వేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన మామిడి ముక్కలు 1/4 కప్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన చెరుకు ముక్కలు, అలాగే 3/4 కప్ పుట్నాల పప్పు వేసుకుని చిటికెడు సాల్ట్ వేసుకోండి. అలాగే చిటికెడు కారం వేసుకోవాలి. కారం బదులు మీరు పచ్చిమిర్చి అయినా సరే వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా కారం వేసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా అరటిపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, అరటిపండు గుజ్జు వేసుకోండి. అరటిపళ్ళు బాగా ముగ్గినవి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఉగాది పచ్చడి ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. ఇలా చిక్కగా ఉంటేనే బాగుంటుంది. పలుచగా ఉంటే అంత రుచిగా ఉండదు. ఇలా ఒకసారి నేను చెప్పినట్టు మీరు ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, ఇలా తయారు చేసిన ఈ ఉగాది పచ్చడి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల వరకు పాడవకుండా ఉంటుందండి. ఇలా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్వీట్ రెసిపీ నేతి బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ నేను మీకు వివరంగా చూపించానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓకే అండి, ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. వీటికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. మైదా 2 కప్స్, పచ్చిశనగపప్పు 1 కప్, బెల్లం 1.5 కప్, ఇలైచీ పొడి 1 టేబుల్ స్పూన్, సాల్ట్ కొద్దిగా, ఆయిల్ 2 కప్స్, నెయ్యి తగినంత. తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా పిండి కలుపుకోవాలి. ఒక బౌల్లోకి పిండి తీసుకుని ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి. ఇప్పుడు సాల్ట్ మొత్తం పిండిలో కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకుని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. చాలామంది పిండి కలిపేటప్పుడు ఆయిల్ వేసుకుంటారు. అలా వేసుకుంటే పిండి విరిగిపోతుందండి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుని పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి గట్టిగా కలిపితే బొబ్బట్లు గట్టిగా వస్తాయండి, చేయడానికి సరిగా రావు. పిండి ఎప్పుడు కూడా ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో పిండి కలుపుకున్న తర్వాత 5 నిమిషాల పాటు పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలపండి. అప్పుడు పిండి ఇంకా సాఫ్ట్గా అవుతుంది. ఇలా కలిపిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ముందుగా 1 కప్ ఆయిల్ వేసుకుని ఆయిల్లో పిండిని బాగా కలుపుకోవాలి. మీరు ఈ విధంగా ఎంత బాగా కలిపితే అంత బాగుంటుంది. ఇలా ఆయిల్ మొత్తం కలిసే విధంగా కలిపిన తర్వాత ఇంకో కప్ ఆయిల్ కూడా వేసుకుని బాగా కలపండి. ఈ విధంగా పిండిని కలుపుకుంటే బొబ్బట్లు 2 డేస్ ఉన్నా సరే సాఫ్ట్గానే ఉంటాయి. చూడండి, ఆయిల్ అంతా పీల్చి పిండి ఈ విధంగా తయారైంది. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇలా మీరు పిండిని సాఫ్ట్గా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని 6 గంటల పాటు నానబెట్టాలి. ఇంకా ఎక్కువసేపు నానినా కూడా బాగుంటుందండి. పిండి ఎంత నానితే అంత బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి 6 అవర్స్ పాటు పక్కన పెట్టండి. ఈ పిండి నానేలోపు స్టఫింగ్కి పూర్ణం తయారు చేయాలి. దానికోసం ఒక బౌల్లోకి శనగపప్పును తీసుకుని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి వాటర్ వేసి 1 అవర్ పాటు నానపెట్టాలి. శనగపప్పు నానితే తొందరగా ఉడుకుతుంది. 1 అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్తో వాటర్ పెట్టండి. ఈ వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు శనగపప్పు వేసి ఉడికించాలి. వాటర్ అయితే మరుగుతూ ఉంది. ఇప్పుడు నానపెట్టి పెట్టుకున్న శనగపప్పు వేసుకుని మంటను సిమ్లో పెట్టి బాగా ఉడికించండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. శనగపప్పు మరీ మెత్తగా ఉడకకూడదు, అలా అని పలుకుగా ఉండకూడదు. ఇలా మీరు ప్రెస్ చేస్తే ఈ విధంగా ఉండాలి. ఇదైతే ఉడికిపోయింది. ఒక స్ట్రైనర్ తీసుకుని
ఇందులో నుంచి వాటర్ మొత్తం తీసేయండి. ఇది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా మిక్సీ జార్లోకి బెల్లం వేసుకుని బెల్లాన్ని మెత్తగా పౌడర్లా చేయండి. ఇలా పౌడర్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. షుగర్ కూడా వేసుకోవచ్చు, నేనైతే బెల్లంతో చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బెల్లం పౌడర్లోకి మనం ఉడికించి పెట్టుకున్న శనగపప్పు వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా కలిపి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు మనకి స్టఫింగ్ కోసం పూర్ణం రెడీ అయిపోయింది. ఇందులో ఇలాచీ పొడి వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత బొబ్బట్లు తయారు చేసుకోవడానికి మీకు కావాల్సిన సైజులో ముద్దలా తయారు చేసుకుని పెట్టుకోండి. నేనైతే కాస్త పెద్ద సైజులో చేసుకుంటున్నాను. మీరు చిన్న సైజులో కావాలనుకుంటే చిన్న సైజు ఉండలు చేసుకోవచ్చు. ఈ విధంగా పూర్ణం మొత్తం ఉండల్లా తయారు చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇప్పుడు బొబ్బట్లు తయారు చేసుకోవాలి. పిండి చూడండి 6 అవర్స్ తర్వాత ఈ విధంగా నానింది. ఇలా నానిన ఈ పిండిని మళ్ళీ ఇంకొకసారి బాగా కలపండి. పిండి మీరు ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్గా అవుతుంది. పిండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత బొబ్బట్లు వేసుకోవడానికి ఏదైనా ఒక కవర్ తీసుకుని ప్లేట్లో పెట్టుకోండి. దానికి కాస్త ఆయిల్ అప్లై చేసి మీకు కావాల్సిన సైజులో పిండి ముద్ద తీసుకుని ఈ విధంగా ప్రెస్ చేసుకుని మధ్యలో మనం తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్ పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. బొబ్బట్లు మా అత్తయ్య గారు చేస్తున్నారండి. అత్తయ్య గారు చాలా బాగా చేస్తారు. ఇలా ఫోల్డ్ చేసి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. మనం ఆ కవర్ మీద ఆయిల్ అప్లై చేసాం కదండి, పిండి అంటుకోకుండా ఈజీగా వస్తుంది. ఇలా తయారు చేసుకున్న ఈ బొబ్బట్ను కాల్చుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టి నెయ్యి వేసుకోవాలి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న బొబ్బట్టు వేసుకుని మంటను మీడియం హీట్లో పెట్టి 2 వైపులా నెయ్యి వేసుకుని కాల్చుకోండి. బొబ్బట్లు నేతితో కాలుస్తే బాగుంటాయి. మీరు నెయ్యి అవైలబుల్ లేకపోతే ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చు. ఈ విధంగా 2 వైపులా కాల్చుకుని ఇప్పుడు మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేయండి. అంతేనండి, బొబ్బట్టు రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసుకున్నాను. ఇంకొకసారి చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈజీ మెథడ్ చూపిస్తున్నానండి. కొద్దిగా పిండి ముద్ద తీసుకుని ఇలా ఆయిల్లో డిప్ చేసి ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. మధ్యలో మనం తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్ పెట్టుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత పైనున్న ఎక్స్ట్రా పిండి మొత్తం తీసేయండి. ఇప్పుడు వేరే ఒక కవర్ తీసుకుని దీనిపై కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా ప్రెస్ చేయండి. బొబ్బట్లు చాలా పల్చగా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, కవర్కి ఆయిల్ అప్లై చేయడం వల్ల పిండి అంటుకోకుండా వస్తుంది. ఇలా తయారు చేసుకున్న బొబ్బట్ను పెనంపై వేసుకుని నేతితో 2 వైపులా కాల్చుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా బొబ్బట్లను ఈ విధంగా తయారు చేసుకోవాలి. బొబ్బట్లు నేతితో కాలుస్తే బాగుంటాయి. మీకు నెయ్యి అవైలబుల్ లేనట్టయితే ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చు. ఇలా మిగిలినవన్నీ కూడా కాల్చుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. మంటను మీడియం హీట్లో పెట్టే కాల్చుకోండి, లేదంటే మాడిపోతుంది. ఫ్రెండ్స్, ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా కాల్చుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. ఎంతో టేస్టీగా ఈజీగా బొబ్బట్లను ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇలా మీరు కూడా తప్పకుండా ఈ నేతి బొబ్బట్లు ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఉగాది వచ్చింది అంటేనే మామిడికాయల సీజన్ స్టార్ట్ అయినట్టే కదా. ఈ ఉగాదికి తప్పకుండా ఇలా మామిడికాయ పులిహోర ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉండే ఈ మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా. మరి ముందుగా మామిడి తురుమును తయారు చేసుకుందాం. దానికోసం ఒక పచ్చి మామిడికాయ తీసుకుని ఈ విధంగా పైనున్న పొట్టును పీలర్తో తీసుకోవాలి. నేను తీసుకున్న రైస్కి ఈ సైజు మామిడికాయ అయితే కరెక్ట్గా సరిపోయిందండి. బాగా పుల్లగా ఉంది,
అందువల్ల ఈ సైజ్ కాయ నాకు కరెక్ట్గా సరిపోయింది. గ్రేటర్ తీసుకుని ఇలా చిన్న బ్లేడ్తో బాగా తురుముకోవాలి. మిక్సీలో గ్రైండ్ చేసుకునే కంటే కూడా ఇలా తురుము వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఈ విధంగా తురుముకున్న తర్వాత ఈ తురుమును ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు పులిహోర తయారు చేయడం కోసం ముందుగా పోపు దినుసులను వేయించుకోవాలి. ఏదైనా ఒక పాత్ర పెట్టి ఆయిల్ వేయండి. ఆయిల్ కాస్త ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసి వేయించుకోవాలి. పల్లీలు బాగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. పల్లీలు వేయించుకునేటప్పుడే మీరు కావాలనుకుంటే జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. పల్లీలు అయితే వేగిపోయాయండి. ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే ఆయిల్లో పోపు దినుసులు వేసుకుని వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకుని వీటిని కూడా బాగా వేయించండి. ఇవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ ఫ్లేవర్ మీకు నచ్చినట్టయితే మీరు వేసుకోకపోయినా పర్వాలేదు. ఇవి వేగిన తర్వాత పచ్చి మామిడి తురుము వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. పచ్చి తురుము వేసుకుని పులిహోర కలుపుకుంటే అంత టేస్ట్ బాగోదండి. ఇలా మీరు వేయించి కలుపుకుంటే చాలా బాగుంటుంది. పులిహోర పొడి పొడిగా అందంగా వస్తుంది. ఇది బాగా వేగిన తర్వాత పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది చల్లారిన తర్వాత పక్కకు పెట్టి రైస్ వేసుకోవాలి. నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి ఒక మామిడికాయ కరెక్ట్గా సరిపోయిందండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు పులుపుని అడ్జస్ట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా రైస్ వేసి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకుని కలుపుకోవాలి. ఇలా మీరు పల్లీలను చివర్లో వేసుకుంటే క్రంచీ క్రంచీగా తినేటప్పుడు చాలా బాగుంటాయి. ఇప్పుడు మనకి మామిడికాయ పులిహోర రెడీ అయిపోయిందండి. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారుగా ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర ఈ విధంగా తయారు చేసుకోవాలి. నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ట్రెడిషనల్ రెసిపీ అయిన పాకం గారెలు ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి? ఓకే ఫ్రెండ్స్, ఇక జ్యూసీగా ఉండే ఈ పాకం గారెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. 1/2 కిలో మినపగుళ్ళు, 1/2 కిలో బెల్లం, 200 గ్రామ్స్ షుగర్, 1 స్పూన్ ఇలాచీ పొడి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా మినపగుళ్ళను నానబెట్టాలి. వీటిని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి వాటర్ వేసి 5 అవర్స్ పాటు నానబెట్టాలి. మినపగుళ్ళు బాగా నానితేనే గారెలు పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. ఈ విధంగా బాగా నానిన ఈ పప్పును మళ్ళీ శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా తీసుకోండి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. రుబ్బేటప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, మరీ గట్టిగా రుబ్బుకోవద్దు. మీరు మిక్సీలో వేసుకున్నట్టయితే ఇవి పాకాన్ని పీల్చవండి, గట్టిగా వచ్చేస్తాయి. పిండి నలిగేలోపు పాకం పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి బెల్లం, షుగర్ వేసుకుని ఇందులో 3/4 కప్ వాటర్ వేసుకోండి. మంటను సిమ్లో పెట్టి 5-6 పొంగులు వచ్చేంత వరకు కూడా మరిగించుకోవాలి. ఎక్కువగా మరిగిస్తే పాకం బాగా చిక్కగా అయిపోతుంది. ఎక్కువగా మరిగించిన అవసరం లేదండి.
ఇలా 5-6 పొంగులు వచ్చిన తర్వాత ఒకసారి పాకాన్ని చెక్ చేసుకోండి. మీరు టచ్ చేసి చూసినప్పుడు ఇలా జిగురుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో ఇలాచీ పొడి యాడ్ చేసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు పిండిని ఈ విధంగా రుబ్బుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి, మరీ గట్టిగా రుబ్బుకోకూడదు. ఇలా రుబ్బిన ఈ పిండిలో తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. పాకం గారెలు వేసుకోవడానికి పిండి ఎప్పుడు కూడా గ్రైండర్లో రుబ్బుకుంటేనే పాకాన్ని బాగా పీలుస్తాయి. మీరు మిక్సీలో వేసుకున్నట్టయితే గట్టిగా ఉండి పాకాన్ని పీల్చవండి. ఈ విధంగా పిండిని బాగా కలుపుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు గారెలు వేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టండి. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవడం కోసం కొద్దిగా పిండి వేసి చూసుకున్నాను. ఆయిల్ అయితే బాగా వేడిగా ఉంది. ఇప్పుడు గారెలు వేసుకోవడానికి ఒక బౌల్తో వాటర్ తీసుకుని ఏదైనా పాల ప్యాకెట్ కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ తీసుకోండి. ఇలా వాటర్లో చేతిని డిప్ చేసి మీకు కావాల్సిన సైజులో పిండి ముద్ద తీసుకుని నేను చూపించిన విధంగా ఈ విధంగా వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా వేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను పెట్టే డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఈ విధంగా వేసుకుని కాస్త వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకుని రెండు వైపులా కూడా బాగా వేయించుకోవాలి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత వీటిని ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పాకంలో వేసుకోవాలి. ఆయిల్లోంచి తీసేటప్పుడు ఇలా నేను చూపించిన విధంగా ఒక సైడ్గా పెట్టండి. అప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు పాకంలో వేసుకోండి. పాకం కాస్త వేడిగా ఉండాలి. చల్లారినట్టయితే పాకాన్ని కాస్త వేడి చేసుకోండి. ఇప్పుడు వీటిని పాకంలో ములిగే విధంగా డిప్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత సెకండ్ పోర్షన్ వేసేంత వరకు కూడా వీటిని పాకంలోనే ఉంచాలి. ఇలా ఉంచితే ఇవి పాకాన్ని బాగా పీలుస్తాయి. ఇప్పుడు మనం సెకండ్ పోర్షన్ వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇంకొకసారి చూపిస్తున్నాను గారెలని ఏ విధంగా వేసుకోవాలో చూడండి. ఇలా వాటర్లో చేతిని డిప్ చేసి పిండి తీసుకుని నేను చూపించిన విధంగా ఇలా తయారు చేసి ఆయిల్లో జాగ్రత్తగా వదలాలి. ఇవి వేగుతూ ఉన్నాయి. ఇంతలో పాకంలో వేసి పెట్టుకున్న గారెలను ఒక ప్లేట్లోకి తీసుకోండి. పాకం చూడండి ఎంత బాగా పీల్చాయో. ఇలా వీటన్నింటినీ కూడా తీసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మిగిలిన పాకంలో వేగుతూ ఉన్న సెకండ్ పోర్షన్ గారెలను కూడా వేసుకోండి. ఇలా మీరు చేయడం వల్ల పాకం కరెక్ట్గా సరిపోతుందండి. ఇదే విధంగా పిండి మొత్తం గారెలు వేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా జ్యూసీగా పాకం గారెలను ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇది మన పాతకాలపు వంట అండి. ఇదివరకటి రోజుల్లో మన ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే, అలాగే ఏ పండగ వచ్చినా పాకం గారెలను తప్పకుండా చేసేవారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత జ్యూసీగా వచ్చిందో. ఇలా నేను చెప్పిన విధంగా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.